ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9th బయాలజీ ఓల్డ్ సిలబస్ అండి. ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. మనకి న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ రెండు చదవమని చెప్పారు కదా. జంతువుల వర్గీకరణ చూద్దాము. జంతు రాజ్యానికి చెందిన జీవులు నిజకేంద్రక జీవులు. చూడండి, జంతువుల వర్గీకరణలో మనకి పొరిఫెరా, సీలెంటరేటా, ప్లాటిహెల్మింథిస్, నెమటోడా, అనెలిడా, ఆర్థోపోడా, మొలస్కా, ఇఖైనోడర్మేటా, కార్డేటా, ప్రోటోకార్డేటా మరియు సకశేరుకాలు అని 11 వర్గాలు ఉంటాయి కదండి. వాటి గురించి చూద్దాం ఈ వీడియోలో. జంతురాజ్యానికి చెందిన జీవులు నిజకేంద్రక జీవులు. అంటే జంతురాజ్యంలో అన్ని నిజకేంద్రక జీవులే ఉంటాయండి. కేంద్రక పూర్వక జీవులు ఉండవు. నిజకేంద్రక జీవులు. వీటి శరీరం అనేక కణాలతో నిర్మింపబడి ఉంటుంది. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. వీటి శరీర కణాలలో కణకవచం ఉండదు. చూడండి, కణాల్లో కణకవచం అనేది జంతువుల్లో ఉండవు, వృక్షాల్లో ఉంటాయి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. కణకవచం అనేది వృక్ష కణాల్లో ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. జంతువులు చాలా వరకు చలిస్తాయి. చాలా జీవుల్లో చలనం కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వీటిని చలనాంగాలు అంటారు. శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారం చేసుకొని వీటిని విభజించడం జరిగింది. వాటిలో ప్రధాన సమూహాలు క్రింద పేర్కొనబడినవి. పొరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. ఫోరస్ అంటే రంధ్రాలు. వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు కనుక ఇవి ఒక చోటు నుండి వేరొక చోటకు చలించలేవు. పొరిఫెరా అంటే రంధ్రాలు కలిగిన జీవులు రంధ్రాలు అని, పొరిఫెరా చలించలేవు అని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు కుల్యా వ్యవస్థకు కలుపబడతాయి. వీటి గుండా ఆక్సిజన్, ఆహార పదార్థాల రవాణా జరుగుతాయి. సాధారణంగా శరీరం అసౌష్ఠవంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు అంటారు. ఇవి ప్రధానంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఉదాహరణకు యూప్లెక్టెల్లా, సైకాన్, స్పాంజిల్లా. చూడండి, ప్రధానంగా సముద్రంలో నివసిస్తాయి పొరిఫెరా జీవులు. చూడండి, సైకాన్ పిక్చరు. నెక్స్ట్ చూద్దామండి. సీలెంటరేటా. పొరిఫెరాల కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. స్పంజికల వలె ఇవి కూడా నీటిలోనే నివసిస్తాయి. శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం. చూడండి, జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. వాటి శరీరం పిండదశలో 2 త్వచాలతో తయారై ఉంటుంది. అందువల్ల వీటిని ద్విస్తరిత జీవులు అంటారు. ద్విస్తరిత జీవులు అంటారు సీలెంటరేటాల్ని. ప్రౌఢజీవిలో కూడా 2 పొరలే ఉంటాయి. వెలుపల త్వచాన్ని బాహ్య త్వచమని, లోపల త్వచాన్ని అంతర్త్వచమని అంటారు. కొన్ని జీవులు ఒంటరిగా, మరికొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. ఉదాహరణకి హైడ్రా, జెల్లీఫిష్ వంటివి ఒంటరిగా నివసిస్తాయి. కానీ పగడాలు కాలనీగా, కోరల్ రీఫ్ నివసిస్తాయి. కోరల్ రీఫ్ అంటాం కదండి. పగడాలు కాలనీగా నివసిస్తాయి. ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర పగడాల దీవిని నిర్మించుకుంటాయి. వీటిని కోరల్ రీఫ్ అంటారు. మీ పాఠశాల గ్రంథాలయంలో పరిశీలించి ప్రవాల భిత్తికలు లేదా పగడపు దీవులపై ఒక వ్యాసం తయారు చేయండి. సీలెంటరేటా అండి. నెక్స్ట్ ప్లాటిహెల్మింథిస్. పై 2 వర్గాల కన్నా ఈ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. అంటే శరీరం యొక్క కుడి, ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. శరీరం పిండదశలో 3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది కనుక వీటిని త్రిస్తరిత జీవులు అంటారు. ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి. కొన్ని ప్రాథమిక కణజాలాలను కూడా ఈ దశలో గమనించవచ్చు. అయినప్పటికీ అవయవాల అమరిక కోసం నిజ శరీర కుహరం ఏర్పడి ఉండదు. శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని చదును పురుగులు అని అంటారు. ఇవి స్వతంత్రంగాను ఉదాహరణకి ప్లనేరియా పరాన్న జీవిగాను జీవిస్తాయి. ఉదాహరణకి టీనియా సోలి అన్నమాట. నెమటోడా. నెక్స్ట్ వర్గం నెమటోడా అండి.
వీటి శరీరాలు కూడా బద్దెపురుగుల మాదిరిగానే త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటాయి. కానీ శరీరాకృతి బల్లపరుపుగా కాకుండా స్తూపాకారంగా ఉంటుంది. కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి కానీ అవయవాలు ఉండవు. శరీర కుహరం ఉంటుంది. ఇవి పరాన్నజీవులుగా జీవిస్తాయి. ఉదాహరణకి ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ బోధపురుగు, ప్రేగులలో నివసించే నులిపురుగులు, ఆస్కారిస్ లుంబ్రికాయిడస్, నట్టలు. ఇవి ఉదాహరణలండి నెమటోడాకి. అనెలిడా చూద్దాము. వానపాము. అనెలిడా జంతువులు కూడా ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత జీవులే. కానీ ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరం శరీర నిర్మాణాలు, అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది. వీటి శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. పూర్వాంతం నుండి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. ఈ జంతువులు నీటి ఆవాసం, సముద్ర ఆవాసం మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్యావాసాలలో నివసిస్తాయి. ఉదాహరణకు వానపాము, జలగ. అనెలిడా అండి అది. ఆర్థ్రోపోడా జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి. వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఖండితాలుగా ఉంటుంది. వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఈ వర్గజీవుల్లో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది. కీళ్ళు గల కాళ్ళు ఉండడం ఈ వర్గజీవుల ముఖ్య లక్షణం. ఆర్థ్రోపోడా అనగా కీళ్ళు గల కాళ్ళు. ఉదాహరణకి రొయ్యలు, సీతాకోక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు. మీకు తెలుసా? అన్ని కీటకాలు ఆర్థ్రోపోడా వర్గానికి చెందినవే. జీవుల్లో 80% ఆర్థ్రోపోడా వర్గానికి చెందినవే. 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా వర్గజీవులు జీవవైవిధ్యాన్ని చూపుతాయి. ఇవి హానికర మరియు ఉపయోగకర జీవులు. ఇవి పరాగ సంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీలో ఉపయోగపడతాయి. మలేరియా, ఫైలేరియా మరియు అనేక రకాల వ్యాధులకు వాహక జీవులుగా కూడా పనిచేస్తాయి. కొన్ని ఆర్థ్రోపోడ్లు కంటికి కనిపించినంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అంటారు. అయితే ఇవి సూక్ష్మజీవులు కావు. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉంది. కొన్ని ఆర్థ్రోపోడ్లు కంటికి కనిపించినంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అంటారు. అయితే ఇవి సూక్ష్మజీవులు కావు. చిన్నవిగా ఉంటాయి కానీ అవి సూక్ష్మజీవులు కావు. సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు అనమాట. నెక్స్ట్ అండి, మొలస్కా. ఈ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది. ఈ జీవులతో శరీర విభజన మొదలవుతుంది. చూడండి, ఈ జీవులతో శరీర విభజన మొదలవుతుంది. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. విసర్జన వృక్కాల వంటి నిర్మాణాలతో జరుగుతుంది. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా ఇవి చలిస్తాయి. ఉదాహరణకి నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు. ఇఖైనోడెర్మటా అండి. నెక్స్ట్ గ్రీకు భాషలో ఇఖైనస్ అనగా ముళ్ళు, డెర్మా అనగా చర్మం, ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను ఇఖైనోడెర్మటా అంటారు. ఇవి స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఇవి త్రిస్తరిత పంచవ్యాసార్థ సౌష్ఠవం కలిగిన జీవులు. శరీర కుహరం ఉంటుంది. ఇవి శరీరపు కదలిక కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. ఈ వ్యవస్థ నాలికాపాదాలు కలిగి ఉంటుంది. అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. ఉదాహరణకు సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు. జల ప్రసరణ వ్యవస్థ గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. నెక్స్ట్ అండి, కార్డేటా. కొందరు శాస్త్రవేత్తలు కార్డేటా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా విభజించారు. అవి 1 యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. హెమికార్డేటా అనే ఉపవర్గాన్ని ప్రస్తుతం హెమికార్డేటా వర్గంగా భావిస్తున్నారు. కానీ కెవాలియర్ మరియు స్మిత్ 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004 అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం IBS ఆమోదించింది. వీటి గురించి తరువాతి తరగతుల్లో నేర్చుకుంటారు. ప్రస్తుతం అయితే మనకి
చూడండి, కార్డేటాని 3 ఉపవర్గాలుగా విభజించారు. యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా అంతవరకే ఇచ్చారు. నెక్స్ట్ క్లాసుల్లో మిగతాది చదువుతారని చెప్తున్నారు కదా. నెక్స్ట్ అండి ప్రోటోకార్డేటా. ఇవి త్రిస్తరిత జీవులు. శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఉంటుంది. శరీర కుహరం ఉంటుంది. ఈ జీవుల్లో పృష్ఠవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది. పృష్ఠవంశం వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుంది. పృష్ఠవంశం ఒక కడ్డీ వంటి నిర్మాణం. ఇది నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. శరీరం వెనుక భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. కదలిక కొరకు కండరాలతో జత కలిసి ఉంటుంది. అయితే అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని చెప్పలేం. ప్రోటోకార్డేటాలు సముద్ర జీవులు. ఉదాహరణకు బెలనోగ్లాసెస్, హెర్జ్మానియా, ఆంఫియాక్సెస్. చూడండి, పృష్ఠవంశం అనేది ప్రోటోకార్డేటాల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ సకశేరుకాలండి. ఈ జీవులకు నిజమైన శరీర కుహరం ఉంటుంది. వెన్నెముక, అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి. ఎముకలకు కండరాలు ప్రత్యేకంగా అమరి శరీర కదలికకు తోడ్పడతాయి. ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం, నిజ శరీర కుహరం కలిగిన త్రిస్తరిత జీవులు. వీటి శరీరం అనేక విభాగాలుగా విభజితమై ఉంటుంది. కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలుగా మార్పు చెంది ఉంటాయి. అన్ని కార్డేటా జీవులు అంటే వర్టిబ్రేటా. అన్ని కార్డేటా జీవులు ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటాయి. పృష్ఠవంశం కలిగి ఉంటాయి. పృష్ఠ నాడీదండం కలిగి ఉంటాయి. కొన్నింటిలో మొప్ప చీలికలు, మొప్ప గదులుంటాయి. పాయు పరపుచ్చము అంటే తోక ఉంటుంది. త్రిస్తరిత జీవులు. శరీర కుహరం ఉంటుంది. ఈ జీవులను 5 తరగతులుగా విభజించారు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. చేపలు శీతల రక్త జంతువులు. వాటి శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా మారుతుంది. చాలా చేపలు గుడ్లు పెడతాయి, కానీ షార్కుల వంటి కొన్ని చేపలు పిల్లల్ని కంటాయి. ఇక్కడైతే జంతువుల వర్గీకరణ ఇచ్చారు చూడండి. నిడేరియా అంటే మనం చూసుకున్నాం కదా, ఇక్కడ సీలెంట్ ర్యాట్ అనే నిడేరియా అని కూడా అంటారు. నిడేరియా, నెమటోడా. నెమటోడాకి ఉదాహరణ నులిపురుగులు, అనెలిడాకి వానపాములు, జలగలు, ఆర్థోపోడాకి కీటకాలు, సాలిపురుగులు. అలాగే సకశేరుకాలకి చేప, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఎకైనాడెర్మటాకి సముద్ర నక్షత్రాలు, సీ ఆర్చిన్లు. మొలస్కాకి నత్తలు, కోమటి సంచులు, స్క్విడ్లు. ప్లాటీ హెల్మెంతిస్కి బద్దె పురుగులు, పొరిఫెరాకి స్పంజికులు ఉదాహరణలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.